హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారము కీర్తనలు 77వ కీర్తన 16వ వచనము. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. Psalms chapter 77 verse 16. The waters saw thee, O God, the waters saw thee. They were afraid, the depths also were troubled. Amen. Hallelujah. ఇక్కడ కీర్తన గ్రంథకర్త అయినటువంటి దావీదు మహారాజు చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కార్యాలను మరలా తలంచుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు, సముద్రాన్ని చూసినప్పుడు చాలా భయం వేస్తుంది కదా. ఎంత ఈత వచ్చినోళ్ళైనా సరే ఒడ్డున మాత్రమే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకు సముద్రాన్ని చూస్తే ఏ విధంగా భయం అవుతుందో, సముద్రము దేవుణ్ణి చూసి అలా భయపడిందట. మనము సముద్రం అలల మీదకి వచ్చినప్పుడు గజగజ వణికిపోతాం కదా. అలాగే సముద్రము దేవాది దేవుడి ఆజ్ఞకు వణికింది. జలములు నిన్ను చూచెను, ఓ దేవా, జలములు నిన్ను చూచెను అన్నాయి. జలములకు కన్నులున్నాయండి. సముద్రము లోతు ఎంత ఉంటుందో మనిషి ఇంతవరకు కనిపెట్టలేకపోయాడు. అలాంటి అగాధ జలములు కూడా గజగజలాడిపోయాయట. ప్రభువు అంతే. మనుషులకు కళ్ళు చెవులు ఉన్నప్పటికీ చెవి గలవాడు వినుగాక అంటారు. ఆయన ఆకాశము, ఆయన కలగజేసినటువంటి భూమిని చూసి ఆకాశమా చెవియొగ్గు, భూమి ఆలకించు అంటారు. ఇక్కడేమో జలములు ఆయనను చూచి గజగజ వణుకుతున్నాయి అంటున్నారు. మనము దేవుని మాటలను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని అర్థము చేసుకొనుటకు మన హృదయములు మనము ఆయన సన్నిధిని కుదుటపరుచుకున్నట్లయితే దేవుని మహోన్నతమైన గుణగణాలు ఒక్కొక్కటిగా మనకు అర్థమవుతాయి. ఇక్కడ మనము 2 విషయాలను అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఏమిటంటే, దేవాది దేవుడికి సర్వము మీద, సకలం మీద అధికారము కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఆయనకు లోబడుతుంది. ఆయన సార్వభౌమాధికారి అని. రెండవది, దేవుడు చేసేటువంటి అతంద్రియ శక్తులకు అంతు చిక్కని ఆ కార్యాలు, మహాశ్చర్యమైన క్రియలను మనిషి ఎప్పటికీ కూడా డూప్లికేట్ చేయలేడు. ఇప్పుడు మనకు మార్కెట్లోకి వచ్చిన ప్రతి వస్తువును చైనా డూప్లికేట్ చేస్తుంది కదండి. అలాగా మనిషి ఎప్పటికి కూడా అలా చేయలేడు. అందుకే అద్భుతములు చేస్తాము, విడిపిస్తాము, ఇక్కడ విడుదల, స్వస్థత, ఇది అది అని వాటి మీద బ్రతికే కొందరు అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని నమ్మి మోసపోతున్నారు. అంటే నా అర్థం ఇక్కడ స్వస్థతలు జరగవు, అద్భుతాలు జరగవని కాదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన వాక్యం మన హృదయంలోకి నింపుకుంటే, ప్రభువు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాధాన్యమైనది ఏమిటంటే, దేవుడి మీద నీ మనస్సు నిలపడం, నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి మలినము తొలగించబడడం, నీవు దేవుని సొత్తు అయిపోవడము, ఆయన సాక్షిగా బ్రతకడం. అది కదా మొదటిది వదిలివేసి మిగతావన్నీ చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవాది దేవుణ్ణి మాత్రమే మనం ఆశ్రయించాలి. నీ ప్రతి కష్టంలోనూ, ఇబ్బందికరమైన రోజుల్లోనూ, నీ వ్యాధిలోను, బాధలోను, నీ సంతోషంలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, అన్ని విషయాల్లో. అంజూరపు చెట్టు పూలు పూయకుండాను, చేనిలో పంట చేతికి రాకపోయినను, దొడ్డిలో పశువు లేకపోయినను, నా హృదయం దేవుని యందు మాత్రమే సంతోషిస్తుంది అన్న విధంగా నీ జీవితంలో ఉన్న అన్నింటి మీద దేవునికి సరెండర్ అయిపోవాలి నువ్వు, అంతే. అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో చూడడం మొదలవుతాయి. ఇక్కడ కీర్తనకారుడు చరిత్రను గుర్తు చేసుకుంటూ, ఇశ్రాయేలు ఎర్ర సముద్రమును దాటిన విధానాన్ని తలుచుకుంటూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ ఉన్నారు. సృష్టి అంతా ఆయనకు ఏ విధంగా లోబడుతుందో ఆయన వివరిస్తూ ఉన్నారు.
మనము కొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే మత్తయి సువార్తలో ప్రభువు వారు ఒక అర్ధరాత్రి వేళ నీళ్ళ మీద నడుస్తూ వస్తూ ఉంటారు. అలల చేత గాలి చేత పడవ కొట్టబడుతూ భయంకరమైన సముద్రమును చూచి శిష్యులందరూ భయపడుతూ ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉంటారు. అప్పుడు దేవాది దేవుని చూసి వాళ్ళు భయపడతారు. అప్పుడు ప్రభు అంటారు కదా, నేనే, భయపడకండి. ఆయన పేరు నేనే, అంతకుమించి పేరు లేదు. మనం అనేక రకాలుగా పిలుచుకుంటాం. యాహువే అంటే ఉన్నవాడు అనువాడు ఆయనే అని. అప్పుడు ప్రభు వారు అంటున్నారు కదా శిష్యులను చూసి, భయపడకండి. మీరు భయపడుతున్నది నా కాళ్ళ కిందే ఉందని ఆయన చెప్తున్నారు. నీ జీవితంలో చెలరేగే ఎటువంటి తుఫానుకైనా, ఎటువంటి కష్టమైనా అది నీకు పెద్దగా అనిపించవచ్చు, నీకు కష్టంగా అనిపించవచ్చు. మమ్మల్ని ఎంతగానో ఎప్పటి వరకు అంటే ప్రభు పాదాల దగ్గరికి వచ్చే వరకు మాత్రమే నీ హృదయంలో ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర జ్ఞానం అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థనలో కష్టాలు ఆయన పాదాల సన్నిధిలో ఉన్నాయని ప్రతి బిడ్డ దేవునిని లేవనెత్తుతాడు. వారి జీవితంలో ధైర్యం చెప్తాడు. ఏ ఆటంకం ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి శ్రమ కలిగిన కష్టం వలె ఆకాశం వలె భయపడక బాధపడక నువ్వు నీ జీవితం తండ్రి నీ వైపు కనులెత్తి చూచే భాగ్యం దయచేయండి. నిన్ను నీవు ఆయనకు సరెండర్ అందున్నవారు దేవుడు నిన్ను సమస్తము ఆశీర్వదించగలరని, అటు ధైర్యం ఇచ్చి మీరు నడిపించగలరని నమ్మి విశ్వసించి మీ యొక్క మార్గంలో కూడా నడుచుటకు సహాయం చేయండి. ప్రతి బంధకాల నుంచి విడిపించండి తండ్రి. మూయబడిన గర్భములు తెరవండి. అప్పులతో దరిద్రంలో కూరుకుపోయిన వారి దరిద్రాన్ని కొట్టివేయండి తండ్రి. శరీరంలో అనారోగ్యములతో డాక్టర్లు సైతం అంతు చిక్కని వ్యాధులతో బాధలతో బలహీనతలతో నలగొట్టబడుచు తండ్రి బానిసలుగా బ్రతుకుచున్న వారి సంఖ్యల నుంచి విడిపించండి. ఈ లోకంలో తండ్రి అనేక మందితో బాధపడుతూ బాధింపబడుతూ ఎంతమంది అయితే న్యాయము దొరకక తండ్రి కోట్ల చుట్టూ తిరుగుతున్నారో అటువంటి వారికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ప్రభు పాదసన దగ్గర సమర్పిస్తున్నాను ప్రభువా. అయ్యా, మా భారమంతా నీ మీద వేసి పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించి సంతోషించి నీ యందు బలము పొందుకొని భాగ్యము ప్రతి బిడ్డకు దయచేయమని పేరు పేరున వారి అందరినీ మీ పాదసన్నిధి దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day.